నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఏ రకంగా వస్తున్నాయి, ఎన్ని మిలియన్ డాలర్ల బిలియన్ డాలర్ల పెట్టుబడి, ప్రపంచం ఈ పెట్టుబడులను ఎలా అర్థం చేసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. గంటలు గంటలు ఈ పెట్టుబడులపై డిస్కషన్స్ వేస్ట్. నేను ఇవాళ మీకు పెట్టుబడి అంటే ఏమి, దాన్ని ఒక రాష్ట్రం ఎలా విశ్లేషించుకోవాలి, ఆ పెట్టుబడుల వల్ల ఆ పెట్టుబడిదారుడికే ఎక్కువ లాభమా లేదా పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రానికి లాభమా, ఇవి కొన్ని షార్ట్ పాయింట్స్. దీనిపై బ్లాక్ అండ్ వైట్ అబ్జర్వేషన్ చేస్తే మనము ఇలా అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రాష్ట్రం పెట్టుబడుల కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. భారతదేశం పెట్టుబడులకు ఒక మంచి ఎన్వైర్న్మెంట్ కలిగించాలి, రూల్స్ని సరళీకృతం చేయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డ్యూటీ. భారతదేశంలో పెట్టుబడులు అంటే రెండు రకాలు. నేను ఎట్లా చెప్తా, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది పొలిటికల్ పార్టీతోని కానీ స్టేట్తోని కానీ సబ్జెక్ట్ కాదు. బ్లాక్ అండ్ వైట్ రివ్యూ చెప్తా, ఇష్టం ఉంటే వినండి, లేకపోతే లేదు. నేను పసుపచ్చ రంగును సమర్థించను, నీలి రంగును సమర్థించను, కాషాయాన్ని సమర్థించను. ఈ పసుపు లేదా పసుపచ్చ లేదా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పొలిటికల్ అఫిలియేషన్స్ని నేను కేర్ చేయను. ఏదైనా బ్లాక్ అండ్ వైట్లో చెప్తా, జస్ట్ వినండి, నా తరఫు విశ్లేషణ వినండి. పెట్టుబడులు ఆకర్షించడంలో తప్పు లేదు, కానీ పెట్టుబడులు ఎలాంటి సమయంలో మన దేశానికి వస్తున్నాయి? ఈ పెట్టుబడులు ఇంత ఈజీగా ఎందుకు వస్తున్నాయి? ఇది మనం అబ్జర్వ్ చేయవలసిన ముఖ్యమైన పాయింట్. గత 2 ఏళ్లుగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ నెగటివ్లో వచ్చింది ఇండియాకు. అంటే అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్లోస్ తక్కువ ఉన్నాయి. రెండు కంపేర్ చేస్తే నెగటివ్కి పోతుంది. ఇలాంటి సమయంలో పెట్టుబడులు వస్తున్నాయి. అయితే ఈ పెట్టుబడులను ఎలా విశ్లేషించుకోవాలి, ఏ దృష్టితో చూడాలి? ఈ సమయంలో వచ్చే పెట్టుబడులు దాని ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన తోటి రాష్ట్రాలతో పోటీ పడుతుంది. తోటి రాష్ట్రాలు అంటే ఏమి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తోటి రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్కి తోటి రాష్ట్రాలు ఏమి? మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. మరి పక్కకే ఉన్న తెలంగాణ పరిస్థితి ఏమి? అది తోటి రాష్ట్రం కాదు, తోడబుట్టిన రాష్ట్రం.
తోటి రాష్ట్రము తోడబుట్టిన రాష్ట్రానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పెట్టుబడులపై తమ దృష్టి సారిస్తే, చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చే పెట్టుబడులపై తమ దృష్టి సాధిస్తే తెలంగాణ దాన్ని సీరియస్గా తీసుకుంటే మనం గమనించవలసిన విషయం ఏమంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రిసోర్సెస్ పై ఆధారపడి ఉంది. తెలంగాణలో పెట్టుబడులను అడ్డుకోవడం అంటే ఆంధ్ర వాళ్లకు డైరెక్ట్గా నష్టం చేయటం. అంటే తెలంగాణలో నివసించే ఆంధ్ర వ్యక్తులను అంటే నిరుద్యోగులుగా మారిస్తే ఆ నిరుద్యోగ సెగ ఆంధ్రప్రదేశ్కి దక్కుతుంది. కనుకనే నారా లోకేష్ తెలంగాణ పెట్టుబడులను వైపు తన దృష్టి సారించటం లేదు. తోడబుట్టిన రాష్ట్రం కాకుండా తన సాటిగా ఉన్న తన తోటి రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుపై దృష్టి సారించాడు. ఇది మనం క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తలేడు అంటే, ఇక్కడ గెలికిండంటే ఇండైరెక్ట్గా ఆంధ్ర వాళ్ళని గెలికినట్టు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ దెబ్బకొట్టినట్టు. ఇక్కడున్న ఆంధ్ర పాపులేషన్ తమ పొట్టపై తమ తల్లి రాష్ట్రం ఉక్కుపాదం మోపుతుందంటే భరించరు. కాబట్టి నారా లోకేష్ ఏం చేస్తుండంటే తెలివిగా బెంగళూరుని టార్గెట్ చేస్తున్నాడు. బెంగళూరుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే అక్కడ విజిబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూనివర్సలీ యాక్సెప్టెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బెంగళూరు సిటీలో ఎవ్వరూ లేదు అంటే దాన్ని విస్మరించలేని ప్రాబ్లమ్స్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పుడు బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎంత సమర్థించుకున్నా అది దాచిపెట్టలేని ప్రాబ్లమ్స్. కనుకనే నారా లోకేష్ ఈజీగా బెంగళూరుని టార్గెట్ చేయగలుగుతున్నాడు. నా విశ్లేషణ అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఏమైనా తప్పు ఉంటే చూడండి. అంటే అనవసరంగా కామెంట్ చేయకండి, ఎందుకంటే తెలుసు కదా మీకు, నేను బాగా ఆలోచించే కామెంట్ చేస్తా, లేకపోతే ఎప్పటికప్పుడు ఏదో ఒక వీడియో వేసేయచ్చు. కానీ కాదు, నేను చెప్పేదే జరుగుతుంది. అక్కడ నేను ఉన్నదే చెప్తున్నా. నేను చెప్పిన అజెండాలు కలర్లు మనకు పడవు. బ్లాక్ అండ్ వైట్ రివ్యూ ఇస్తా. ఇష్టం ఉంటే ఏనండి, లేకపోతే ఎంగేయండి. అది నా నైజం. ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎవడైతే ఏంది నాకు అందరు ఒకటే. అంతా ఏషియన్ పెయింట్సే మన దగ్గర. తప్పే, ఒప్పే, అంతే జరిగిపోవాలి. నారా లోకేష్ ఎందుకు బెంగళూరుని టార్గెట్ చేస్తుండు, ఈజీగా టార్గెట్ చేయగలుగుతున్నా అంటే అక్కడ విజిబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్డినయబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇర్రిపేరబుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది ముఖ్యం. అంటే అనుకున్న ప్రభుత్వాలు ఏం పీకలేవు అక్కడ. అంటే ఇంత వీకుగా ఉన్న ఈ కుంటి గుర్రాన్ని టార్గెట్ చేయడం నారా లోకేష్కి చాలా ఈజీ. తెలంగాణ ఈ విషయంలో వెనకబడ్డది. నేను లాస్ట్ టైమే డిస్కస్ చేసిన, తెలంగాణకు ఢీకొట్టే సత్తా ఉన్నా ఇక్కడ రాజకీయంగా బలహీనంగా ఉన్న కారణంగా ఢీకొట్టలేకపోతున్నాం. మరి కేసీఆర్ హయాంలో బెంగళూరుని ఎందుకు ఢీకొట్టలేదు అంటే కేసీఆర్ హయాంలో పెట్టుబడులు వాళ్ళకు ముఖ్యం కాదు, అర్బనైజేషన్ ముఖ్యం. కేసీఆర్ అర్బనైజేషన్ని టార్గెట్ చేసిండు, ఎంప్లాయ్మెంట్ ఏమీ తీసుకురాలేదైనా.
న్యాచురల్గా వచ్చిన పెట్టుబడులను ఆయన దాన్ని యూజ్ చేసుకొని హైప్ చేసిండు హైదరాబాద్ అంతే. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా యూజ్ చేసి కేసీఆర్ వ్యవహరించాడు. ఇప్పుడు యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, అట్లా కేసీఆర్ వాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నాట్ ఏ ఇన్వెస్ట్మెంట్ పుల్లర్. మనం అనుకుంటాం కేటీఆర్ని చూసి భలే ఇంగ్లీష్ మాట్లాడాడు. దట్ ఈస్ నాట్ రైట్ మెథడ్. కేటీఆర్ ఇంగ్లీష్కి పెట్టుబడులకు ఏ సంబంధం లేదు. మనం ఫాక్స్కాన్ చూసినాం. ఫాక్స్కాన్ వస్తే 30,000 ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 3 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అన్నాడు, అయిపోయింది. అంటే వీళ్ళ నైజం ఇట్లుంటుంది. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే కేంద్రం యొక్క సహకారం లేనిదే స్టేట్స్ ఎఫ్డిఐని ఆకర్షించలేవు. ఇది క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఇది. అయితే ఇప్పుడు నారా లోకేష్ బెంగళూరు ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టే ఇట్స్ సాఫ్ట్ టార్గెట్. సరే, బెంగళూరుని టార్గెట్ చేసిండు. మరి బెంగళూరు నుంచి ఎన్ని కంపెనీస్ తరలి వస్తున్నాయి అంటే, నా ప్రకారం ఇంకో 3 ఏళ్ళు ప్రయత్నించిన బెంగళూరు నుంచి ఒక 5 నుంచి 10% కంపెనీలను అక్కడి నుంచి పెరికేసి ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోగలరు. అది కూడా ఏది, Tier 2, Tier 3 సాఫ్ట్వేర్ ఫర్మ్స్. అంటే పేరు కూడా ఇనని సాఫ్ట్వేర్ ఫర్మ్స్ అక్కడి నుంచి పెరికేసి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని తెచ్చి వైజాగ్ దగ్గర ప్లాంట్ చేయవచ్చు. ఇంత తప్ప నారా లోకేష్ ఎంత పెద్ద క్యాంపెయిన్ చేసినా ఏం పీకలేడు. నారా లోకేష్ ఎక్కడ పీకగలడు అంటే, గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ తేవాలి. అంటే కియా మోటార్స్ లాంటివి గ్రీన్ ఫీల్డ్ హెవీ ఇండస్ట్రీస్ని ఆకర్షించి చూపిస్తే అప్పుడు నారా లోకేష్ బాగా అంటే మంచి మినిస్టర్ యొక్క హోదాలో న్యాయం చేసిండు అని చెప్పొచ్చు. ఇంతవరకు నేను చెప్పగలను. అయితే ఇప్పుడు చాలామంది ఈ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఏపీలో వచ్చే క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎట్లా విశ్లేషించాలి, ఇది డౌట్ చాలా మందికి. ఇప్పుడు చాలామంది గంటలు చెప్తుండ్రు గూగుల్ డేటా సెంటర్ అవి ఇవి, కానీ అసలు పాయింట్ చెప్తలేరు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఆకర్షిస్తున్న సాఫ్ట్వేర్ రంగానికి చెందిన ఇన్వెస్ట్మెంట్కు ప్రాక్టికలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం వాల్యూ ఉంది, ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబిస్తే ఆంధ్ర వాళ్లకు కడుపు చల్లగా పడుతుంది, బ్రెయిన్లో కొద్దిగా యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నారా లోకేష్ సాధించిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏమంటే గూగుల్ డేటా సెంటర్. చాలా మందికి ఏమంటే అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమి, డేటా సెంటర్ వల్ల ఒక రాష్ట్రానికి దేశానికి ఏమొరుగుతుంది. ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే డేటా సెంటర్ అంటే ఒక సూపర్ కంప్యూటర్స్ లేదా గ్రూప్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ స్టోర్ చేసే ఒక గోడౌన్. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నా. ఇసుక మోస్టోన్ కూడా మామూలు కూలికి కూడా డేటా సెంటర్ అంటే అర్థం కావాలంటే నా మాట వినండి, ఆయన కూడా అర్థమవుతుంది. డేటా సెంటర్ అంటే ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తన సమాచారాన్ని ఎక్కడ సేకరించి ఒక చోట ఉంచుతుందో దాని గోడౌన్. FCI గోడౌన్లు బియ్యం పెట్టడానికి లేదా మన కోల్డ్ స్టోరేజ్లు ఉంటాయి కదా, ఒక సూపర్ కంప్యూటర్ని స్టోర్ చేసే కోల్డ్ స్టోరేజ్ తప్ప ఇంకోటి పెద్దది కాదు. డేటా సెంటర్ అంటే చల్లదనంతో కూడిన సూపర్ కంప్యూటర్స్, అంటే పెద్ద పెద్ద కంప్యూటర్లను డేటాను భద్రపరిచే సెంటర్ని స్టోర్ చేసే గోడౌన్. ఇది తప్ప ఏం కాదు అది. డేటా సెంటర్ అంటే అక్కడేమో టెక్నాలజీని డెవలప్ చేసేది ఏం లేదు. స్టోరేజ్ డివైసెస్ని
డేటా పూల్ చేసిన డివైసెస్ని ఒక చోట చల్లగా ఉండే చోట భద్రపరిచే గోడౌన్, పెద్ద గోడౌన్, అతి పెద్ద గోడౌన్. అది నారా లోకేష్ సాధించిన విజయం అని చెప్పుకుంటున్నాడు. అయితే మన హైదరాబాద్ దగ్గర అమెజాన్ డేటా సెంటర్ ఉంది, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డేటా సెంటర్ వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? అమెరికాలో కూడా డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇక మెటా డేటా సెంటర్ ఉంది, అంటే ఫేస్బుక్ వాళ్ళది. అన్ని డేటా సెంటర్స్ కూడా అమెరికాలో కూడా ఉన్నాయి. అయితే ఈ అమెరికాని ఇడిచి ఇండియాలో డేటా సెంటర్స్ ఎందుకు పెడుతున్నారు? ఇది చాలా మందికి వచ్చే డౌట్. అక్కడనే పెట్టొచ్చు కదా, హెడ్ ఆఫీస్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కార్పొరేట్ ఆఫీస్ ఉన్నాయి, అక్కడ డేటా సెంటర్ పెడితే ఈజీ కదా, మళ్ళీ ఇండియాలో ఎందుకు పెట్టాలి? ఒక డేటా సెంటర్లో అతి తక్కువ ఉద్యోగాలు ఉంటాయి. గమనించండి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన మ్యాక్సిమం ఒక 1200 ఉద్యోగాలు, 1200 ఉద్యోగాలు. ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే, ఈ కంప్యూటర్స్ని రన్ చేసి దాన్ని వెల్ ఆయిల్డ్ ఉంచడానికి, వెల్ ఆయిల్డ్ అంటే ఆయిల్ వేయడం కాదు, దాన్ని మెయింటైన్ చేసి ప్రొటెక్ట్ చేసి అది కంటిన్యూస్గా రన్ కావడానికి కావాల్సిన టెక్నీషియన్స్ తప్ప అక్కడ ఎవ్వరు పెద్ద సాఫ్ట్వేర్లు నిష్ణాతులు లేదా టాప్ సైంటిస్ట్స్ వచ్చి అక్కడ ఎవ్వడు వర్క్ చేయడు. డేటా డౌన్లోడ్ అప్లోడ్ అయ్యేది అంతా ఈ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. టెక్నికల్గా ఈ డేటా సెంటర్ నుంచి డైరెక్ట్గా సమాచారం మన ఫోన్లలోకి, మన పీసీలోకి రాదు. ఇది గూగుల్ యొక్క ఇంటర్నల్ మెకానిజం. అంటే గూగుల్ తన పర్యవేక్షణలో సేవ్ చేస్తున్న డేటా యొక్క గోడౌన్. అంటే ఇది పర్సనల్ అసెట్ ఆఫ్ ఎ గూగుల్. దీనివల్ల మన దేశానికి పర్టికులర్గా లాభం లేదు. ఈ డేటా సెంటర్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాని గూగుల్ సేకరించి సేఫ్గా ఉంచడానికి భారతదేశాన్ని వాడుకుంటున్న ఒక విధానం. అది అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, మెటా డేటా సెంటర్ కానివ్వండి. అయితే ఈ డేటా సెంటర్ వల్ల దేశానికి, రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే, ఈ డేటా సెంటర్స్ వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ అంటే ప్రాక్టికలీ అంటే ఒక 2% లాభం. నా ప్రకారం 1 or 2% లాభం. ఆ లాభం ఎలాంటిది అంటే, ఒక పేరుగన్న సంస్థ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా లాంటి సంస్థలు భారతదేశంలో తమ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ని సేఫ్గా స్టోర్ చేయగలము అని భావించడం కారణంగా మాకు గర్వకారణము. భారతదేశానికి 1 or 2% లాభం అయినా ఇక్కడ ఏమంటే గర్వపడే విషయం ఎక్కువ కానీ లాభపడే విషయం కాదు. గూగుల్ డేటా సెంటర్ నుంచి గర్వపడే విషయం కానీ లాభపడే విషయం కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరుగన్న సంస్థలు తమ డేటాని భారతదేశంలో సురక్షితంగా ఉంచగలుగుతున్నాయి అని అవి చెబుతున్నాయి కనుక డేటా సెంటర్లు ఇక్కడ పెడుతున్నాయి. అయితే ప్రపంచంలో దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లు ఇండియాలో ఎందుకు పెడుతున్నాయి అంటే, ఇండియా రక్తమోడి తన రక్తాన్ని చిందించి ఈ డేటా సెంటర్లను మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ డేటా సెంటర్లకు అన్ఇంటరప్టెడ్ గ్రిడ్ కనెక్టివిటీ కావాలి.
అంటే కేంద్రము గ్యారంటీ ఇవ్వాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఏమైనా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కేంద్ర పర్యవేక్షణ లేదా దేశ పర్యవేక్షణ ఈ డేటా సెంటర్లపై కుదరదు. అతిపెద్ద దీంట్లో ఏముంటుందంటే ఈ డేటా సెంటర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డేటా సెంటర్లపై తన ఆధిపత్యం చలాయించలేదు. ఇది ముఖ్యమైన గండము. ఒక డేటా సెంటర్ పెట్టడం వల్ల దేశానికి వచ్చే కీర్తి తప్ప కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై నిఘా పెట్టలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాచారాన్ని మన దేశంలో పెట్టి మనపై ఆసాన్ చేస్తున్నారు కనుక కేంద్రం కూడా ఈ డేటా సెంటర్ని పర్యవేక్షించలేదు. ఇదొక ముఖ్యమైన ప్రాబ్లం డేటా సెంటర్తో. రెండో ప్రాబ్లం ఏమంటే అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇవ్వాలి. మీ దేశంలో బల్బులు వెలిగినా వెలగకపోయినా డేటా సెంటర్కి కంటిన్యూస్గా గ్రిడ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఒక 10 నిమిషాలు కరెంటు పోయినా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఆపరేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి కనుక మీరు చస్తే చావండి బతికితే బతకండి, కానీ గ్రిడ్ కనెక్టివిటీలో ఒక క్షణమైనా వాళ్లకు కరెంటు పోకూడదు. ఇది రెండో అతి ప్రమాదకరమైన షరతు. మూడోది, ఈ డేటా సెంటర్ మెయింటెనెన్స్ కోసం వేలాది మంది ప్రపంచంలో అతిపెద్ద డేటా సెంటర్ పెట్టిన 1200 మంది కన్నా ఎక్కువ అవసరం ఉండరు. మరి దేశంలో మన వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందంటే దొరుకుతుంది. ఊడ్చేటోళ్ళు, తుడ్చేటోళ్ళు, కంప్యూటర్లో బేసిక్ వర్క్ చేసేటోళ్ళు, ప్లగ్లు పెట్టేటోడు, తీసేటోడు, ఈ వైర్లు అంటే కనెక్ట్ చేసేటోళ్ళు, అంటే చిన్న వర్క్స్. అరే వైర్ కనెక్ట్ చేసి రాపోరా అంటే పోయి చేయరా, అటువంటి వర్క్స్, క్లీనింగ్ వర్క్స్, హైజీనిక్కి సంబంధించిన వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్స్, అంటే ఇలాంటి జాబ్స్ తప్ప ఈ డేటా సెంటర్లో క్రిటికల్ ఏరియాస్లో మన వాళ్ళని పోనీయరు. అంటే పైపూత చిన్నవి ఊడ్చేవి, తూడ్చేవి, కంప్యూటర్లు ఎత్తిపెట్టేవి, క్లీనింగు లేదా అప్లోడ్ డౌన్లోడ్, ఇట్లాంటి చిల్లర జాబ్స్ తప్ప ఈ డేటా సెంటర్లో అతి క్రిటికల్ ఏరియాస్లో మన వాళ్ళను జాబ్లో పెట్టినా వాళ్ళు బయట వాళ్ళు సురక్షితంగా అన్ని సెక్యూరిటీ అంతా చెక్ చేస్తే క్లియరెన్స్ తర్వాత వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేస్తారు. అది మ్యాక్సిమం మన వాళ్ళు ఉండరు. ఇది డేటా సెంటర్ వల్ల కలిగే ప్రయోజనం. అయితే ఈ డేటా సెంటర్లు భారతదేశంలో సురక్షితమా? మనం బాగా ఆలోచిస్తే హైదరాబాద్ లాంటి ప్లేస్ మాత్రమే ఈ డేటా సెంటర్లకు సురక్షితమైన ప్లేస్. మనకు తెలుసో తెలియదో హైదరాబాదుకి అంటే ఇక్కడ చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి కనుక హైదరాబాద్ ఇప్పుడు ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఫర్ సెన్సిటివ్ డేటా స్టోరేజ్ కనుక గూగుల్ చాకచక్యంగా తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టింది. ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, కావలిస్తే మెటా కూడా వస్తుంది. అంతే, అన్ని డేటా సెంటర్లు ఒకటే చోట అయితే అదొక డేంజరస్ డెస్టినేషన్ కనుక గూగుల్ కొద్దిగా సైడ్ జరిగి అడుక్కుంటుంది కనుక వైజాగ్లో పెట్టింది. మళ్ళీ వైజాగ్ సురక్షితమా అంటే మీరు చూడండి, నెక్స్ట్ కొన్ని రోజుల్లో వైజాగ్ డేటా సెంటర్కి అంత సురక్షితం కాదు అని గూగులే చెప్తుంది. అంటే గూగుల్కి ముందు తెలియదా అంటే తెలుసు. అంటే డేటా సెంటర్ ఏ దేశానికి పోయినా వాడు ప్రమాదకరమని మా చేతులతోనే పైసలు పడతాయని వాళ్ళు ఎవడు పెట్టనిస్తలేడు. లేదా ప్రపంచమంతా తిరిగితే మన భారతదేశం అది వైజాగే దొరికిందా వాళ్లకు? అవసరం లేదు కదా. అతి సురక్షితమైన యూరోప్లో పెట్టచ్చు కదా, అతి సురక్షితమైన అమెరికాలో పెట్టుకోవచ్చు కదా.
మరి ఏంటి ప్రమాదకరమైన ఇలాంటి ప్రాంతాల్లో పెట్టి లాభమేమి? వైజాగ్ లాంటి తుఫాను ఆ, గ్రసిత్ ప్రదేశం అంటారు. అంటే తుఫాన్లు గిఫాన్లు ఎప్పుడు ఏమో అలసట జరుగుతుంటుంది. అటువంటి ప్లేస్లో గూగుల్ డేటా సెంటర్ ఎందుకు పెడుతుంది? అంటే గూగుల్కి ఈ ప్రపంచంలో ఏ దేశం ఆఫర్ చేయని సేవ ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది. దీనికి క్లీన్ వాటర్, అన్ఇంటరప్టెడ్ పవర్, ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోయినా జీర్ణశక్తి, అంటే మన వాళ్ళకి ఎవరిని తీసుకపోయినా తీసుకోకపోయినా దాన్ని అరిగించుకునే శక్తి ఆంధ్రప్రదేశ్కి ఉంది. అంటే డేటా సెంటర్ బిల్డింగ్ పెద్దది కనిపించినా దాంట్లో 500 మంది పని లేదా 1000 మందికి పని ఇస్తే ఎక్కువ, అది కూడా పెద్ద శాలరీస్ ఉండవు, మామూలు శాలరీస్ ఉంటాయి. అంటే డేటా సెంటర్ని ఎంత ఎఫిషియెంట్గా చీప్గా మెయింటైన్ చేయగలిగితే గూగుల్కి అంత లాభం. గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో పెట్టి డేటా సెంటర్ వైజాగ్లో పెడితే వైజాగ్ వాళ్ళు చాలా ఉబ్బి తప్పిపోతారు. అసలు ఏం చేయమని చెప్పాలంటే గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వైజాగ్లో పెట్టుకొని గూగుల్ డేటా సెంటర్ హైదరాబాద్లో పెడితే అయిపోతుండే. కానీ ఆల్రెడీ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఉంది కాబట్టి డేటా సెంటర్ అన్న మాకు ఇవ్వండి అంటే ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఎలా ఉంటుందంటే ఒక గ్యాస్ సిలిండర్ లాగా, గ్యాస్ ఏమో సిలిండర్లా, వంట ఏమో స్టవ్ మీద, స్టవ్ ఏమో హైదరాబాద్లో ఉంది, బయట కనిపించే వంట గింట అంతా స్టవ్ హైదరాబాద్లో, సిలిండర్ని మెయింటైన్ చేసే పని వైజాగ్ది, అంటే ఆంధ్రప్రదేశ్ పని. ఆంధ్రప్రదేశ్ ఏమంటే క్లియర్గా చెప్పాలంటే సిలిండర్ గోడౌన్. ప్రమాదం ఏమైనా జరిగితే అక్కడ జరుగుతుంది, ఖర్చులన్నీ ఆంధ్రప్రదేశ్ భరిస్తుంది, అవుట్పుట్ మాత్రం హైదరాబాద్లో వెళ్తుంది. అందుకోసం హైదరాబాద్ కూడా వ్యతిరేకిస్తలేదు, డేటా సెంటర్ కావాలని తీసుకుపోండి అంటు. దరిద్రం ఎక్కడ? ఆల్రెడీ 2 దరిద్రాలు ఉన్నాయి ఇక్కడ, మైక్రోసాఫ్ట్, అమెజాన్ డేటా సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. దానివల్ల ప్రయోజనాలు తెలంగాణకు తెలిసి వస్తున్నాయి. కనుక గూగుల్ డేటా సెంటర్ పెట్టుకుంటామంటే తీసుకుపోవడం ఆయన దరిద్రం పోతే బాగా నేర్చిపెడుతూ. నారా లోకేష్ దీన్నే పెద్ద ఇన్వెస్ట్మెంట్గా భావించి ప్రచారం చేసుకుంటుండు. కానీ ఒక సిలిండర్ గోడౌన్ వస్తే ఎంత ప్రయోజనం ఉందో గూగుల్ డేటా సెంటర్ వస్తే అంతే ప్రయోజనం ఉంది. నాటుగా చెప్తున్నా. లేదు నారా లోకేష్కి బుర్ర లేదంటే లేదు, ఆయన కూడా తెలుసు దాని ప్రయోజనాలు ఏమన్నాయో. బహుశా చంద్రబాబు నాయుడుకి తెలియకపోతుండొచ్చు కానీ నరేంద్ర మోదీకి తెలుసు, మన నారా లోకేష్కి దానికన్నా ఎక్కువ తెలుసు, దానికన్నా ఎక్కువ కర్ణాటక గవర్నమెంట్కి తెలుసు ఈ డేటా సెంటర్ల వల్ల ఏ ప్రయోజనం లేదని. ఓ సిలిండర్ గోడౌన్ మెయింటైన్ చేస్తే ఏ ప్రయోజనమో డేటా సెంటర్ మెయింటైన్ చేసినా అదే ప్రయోజనం. ఇప్పుడు అర్థమైందా? అయితే ఈ డేటా సెంటర్ల వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఈ డేటా సెంటర్లకు అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇవ్వాలంటే మన కోల్ కాలుతుంది, మన వాటర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ మీరు ఎట్లనే చేసుకోండి, సోలార్ చేయండి, హైడ్రో చేయండి, కోల్ పవర్ చేయండి, టైడల్ పవర్ చేయండి, థర్మల్ ఏమైనా చేసుకోండి, వాళ్లకు అన్ఇంటరప్టెడ్ కరెంట్ కావాలి. దాని బాధ్యత గవర్నమెంట్ది. అంటే మన తోలు ఒలిచి వానికి చెప్పులు కుట్టియాలి. మీ అందరికి అర్థం కావాలంటే ఒక డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే ఒక దేశం తోలు ఒలిచి వాళ్లకు చెప్పులు కుట్టించే పని. ఇది తప్ప డేటా సెంటర్లో పెద్ద ప్రయోజనం ఏమి దేశానికి లేదు, రాష్ట్రానికి లేదు. ఒకటి మాత్రం ఉంది, గూగుల్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ మహారాష్ట్రంలోనే ఉంది అని చప్పట్లు కొట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. ఈ చప్పట్ల పట్ల ప్రయోజనం ఏముంది అంటే గూగులే వచ్చింది కదా, మనం ఎందుకు రావద్దు అని అరాకొరా సంస్థలు వైజాగ్ చుట్టుముట్టు అంటే ఈగలు ముసిరినట్టు ముసురు తాయి కాదు ముసురొచ్చు. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే వాటర్ సప్లై చేయాలి, ఎలక్ట్రిసిటీ సప్లై చేయాలి. దీనివల్ల కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే వందలాది వేలాది సూపర్ కంప్యూటర్స్ వర్క్ అవుతున్నాయంటే అన్సీన్ కార్బన్ పార్టికల్స్ మన ఎయిర్ పొల్యూట్ చేస్తాయి.
అది మనకు కనిపించదు. అంటే ఫ్యాక్టరీలలో పొగలు వెదలు చల్లినట్టు వెదలవు. కానీ మన పలాస దిక్కు ఈ జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, జీడిపప్పు ఫ్యాక్టరీల నుంచి వెదజల్లే కాలుష్యం కన్నా అంటే 100 రెట్లు కాలుష్యం ఈ డేటా సెంటర్స్ సైలెంట్గా వెదజల్లుతాయి. అంటే కంటికి కనిపించదు, అంటే ఎవడు గుర్తుపట్టలేడు, అంత కార్బన్ ఎమిషన్స్ వెదజల్లుతాయి. ఇది అమెరికాలో జరుగుతుంది. అంటే అన్సీన్ కార్బన్ ఎమిషన్స్, అంటే మెజర్ చేయలేనంత కార్బన్ ఎమిషన్స్ వెదజల్లుతాయి డేటా సెంటర్స్. కాబట్టి పొల్యూషన్తో పాటు ఆ కరెంటు ఉత్పత్తి చేయడానికి అయ్యే పొల్యూషన్ వేరే. అంటే హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీ అయినా ఎవ్వడు గుర్తుపట్టలేని పొల్యూషన్ లెవెల్స్ ఈ డేటా సెంటర్ల వల్ల కలుగుతాయి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనొచ్చు, చూసినరా ఎంత దారుణమైన మన ఆంధ్ర రాష్ట్రానికి నష్టపరిచే చేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఏం బీకిండు, ఏం బీకిండు, ఈ ప్రశ్న కూడా వస్తుంది. తానేమి పీకలేదు గనక వీళ్ళు ఏం బీకుతున్నారో అది గ్రేట్ అనుకొని నోరు మూసుకొని కూర్చోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మెయిన్ పని ఏముంటుందంటే, తాను ఏమి పీకలేదు గనక, దీంట్లో 5% కూడా ఏం చేయలేదు గనక తనకు ఇప్పుడు మాట్లాడే హక్కు లేదు. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఏ లాభం లేకపోయినా అరాకొరా లాభం ఉంది గనక, ఇమేజ్ పెంచే ఛాన్స్ ఉంది గనక తాను గట్టిగా నోరు మూసుకొని కూర్చోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తాను ఈ విషయంపై నోరు తెరిచే మాట్లాడే ఏమాత్రం గింజంత హక్కు లేదు, గింజంత హక్కు లేదు. ఉన్న ఇండస్ట్రీస్ ఊడగొట్టుకున్నాడా ఆయన ఉన్న టైంలో? అమర్ రాజా పొల్యూటింగ్ అని యూనిట్ అని తరిమేసిండు. తరిమేయటం వల్ల ఎవరికి లాభమైంది? తెలంగాణకు లాభమైంది. అంటే ఆయన చేసిన పనులు ఇలాంటివి ఘనమైన పనులు కనుక ఇప్పుడు రవ్వంత నోరు, ఒక సెంటీమీటర్ నోరు కూడా తెరిచే అవకాశం లేదు, వద్దు కూడా. ఎందుకంటే నవ్వుల పాలవుతాడు. ఈ విషయంలో మాత్రం పెట్టుబడుల విషయంలో వైఎస్ఆర్సీపీ నోరు తీసే ఔచిత్యం లేదు, అవకాశం లేదు. తీస్తే నవ్వుల పాలవటం ఖాయం. ఎందుకంటే వాళ్ళ మినిస్టర్లు, పూర్వ మినిస్టర్లు కూడా మాట్లాడే స్థాయిలో లేదు. లాస్ట్ ఐటీ మినిస్టర్కు అది ఏమో గుడ్డు కాంట్రవర్సీ ఉంది, ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో అందరికి తెలిసిందే. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో మాట్లాడుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఏదో రవ్వంత అవుతుంది కదా, అది కానివ్వండి. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించడం చాలా డిఫికల్ట్ టాస్క్. నేను చెప్పినంటే కల్చరల్, ఎడ్యుకేషనల్, కాస్మోపాలిటన్ నేచర్ లేనంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావు అని క్లియర్గా చెప్పారు. కనుక వైఎస్ఆర్సీపీ ఒక్క మాట కూడా మాట్లాడదు ఈ విషయంలో. కర్ణాటక మినిస్టర్స్ మాట్లాడచ్చు, ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెరుక్కుంటున్నాడు కనుక, వాళ్ళ క్షోభ నిజమే కనుక కర్ణాటక మినిస్టర్స్ మాట్లాడచ్చు. కానీ సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో మాత్రం నోరు మెదప రాదు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ కాదు ఇది. వైఎస్ఆర్సీపీ చేతగాని పని నారా లోకేష్ చేస్తున్నాడు కాబట్టి అన్నీ మూసుకొని కూర్చోవలసిన ఔచిత్యం వైఎస్ఆర్సీపీకి ఏర్పడ్డది. కాబట్టి బ్లాక్ అండ్ వైట్గా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అన్నీ మూసుకొని కూర్చోవలసిన అవసరం ఏర్పడింది. కానీ రాబోయే పెట్టుబడులు అంటే మోస్తారు ఐటీ సంస్థలు, మోస్తారు కన్నా తక్కువ ఉన్న ఐటీ సంస్థలను ఆకర్షించడం తప్పేమీ కాదు. ఆంధ్రప్రదేశ్కి దక్కవలసింది దక్కకపోయినా ఏదో ఒకటి దక్కుతుంది కనుక సంతోషపడి సర్దుకోవాలి అని నా వైపు నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సూచన. మోస్తారు నుంచి చిన్న కంపెనీలు వచ్చినా ఆహ్వానించి పెద్ద పెద్ద పేర్లకు పోకుండా, ఎందుకంటే పెద్ద పేర్లు తెస్తున్నామంటే వాళ్ళకు లాభం తప్ప వీళ్ళకేమీ గింజ లాభం లేదు కనుక
సరే గూగుల్ డేటా సెంటర్ని తెచ్చుకున్నారు, పెట్టుకోండి, నడిపియండి. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది అనిపించిందంటే ఒక రాత్రిలో కాల్ చేస్తాడు అదంతా. కాబట్టి మీరంతా ఎక్కువ సంతోషపడకుండా, ఓవర్ యాక్షన్ చేయకుండా గూగుల్ డేటా సెంటర్ని యాక్సెప్ట్ చేసుకోండి. చిన్న మోస్తారు సంస్థల్ని అమరావతి చుట్టుముట్టు పెట్టుబడి పెట్టడానికి శాయశక్తుల కృషి చేయండి. ఎందుకంటే వైజాగ్ ఈజ్ నాట్ ఏ రైట్ ప్లేస్ టు గెట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్. అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ అది అంటే ప్లేన్ ల్యాండ్ అవైలబుల్ లేదు. అక్కడ అంటే టెంపరేచర్ కానివ్వండి, క్లైమేట్ కానివ్వండి అన్స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదానికి ఆ వైజాగ్ స్టీలు నేవల్ పోర్టు ఆశ చూపించి అందరినీ మబ్బ పెట్టే అవసరం లేదు. వైజాగ్ ఈజ్ నాట్ ఎ రైట్ ప్లేస్ ఫార్ ఐటీ ఇన్వెస్ట్మెంట్స్. ఇది నా భావన, ఖచ్చితమైన భావన. ఇది ఫ్యూచర్ సిటీ గురించి ఎంత నిజమో వైజాగ్ గురించి కూడా అంతే నిజం అని చెప్తూ, దయచేసి ఆంధ్ర ప్రజలు దీన్ని నెగటివ్గా తీసుకోకుండా ఒక పాజిటివ్ డెవలప్మెంట్గా తీసుకుంటారని అందరినీ కోరుకుంటూ, రాబోయే పెట్టుబడుల గురించి ఎక్కువ విమర్శించకుండా వచ్చే పెట్టుబడులు రానివ్వండి, వాటి సక్సెస్ని కోరుకోండి. తద్వారా స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి. కానీ విమర్శలకు పోయి ఉన్నది ఊడగొట్టుకోవడము ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి అంత మంచిది కాదు అని తెలియజేసుకుంటూ నమస్కారం.